నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు దత్తాత్రేయుని అపర అవతారం సద్గురు సాయినాథుడు. ఆ సాయిని ఒక్కసారి భక్తితో పిలిస్తే చాలు వచ్చి అక్కున చేర్చుకుంటాడు. కోరినవన్నీ సమకూర్చి భక్తుల్ని సేద తీరుస్తాడు. అందుకే ఆ జగద్గురుడిని మానవావతారం ఎత్తిన భగవంతుని రూపంగా భావించి కొలుచుకుంటారు. సాయి మహిమాన్వితాలతో నేడు ఈ నేల పునీతమైంది. ఆ కారణంగానే నేడు ఊరు వాడ సాయి ఆలయాలు వెలిసి సాయి లీలలకు సాక్షిభూతంగా నిలిచాయి. ఆ నేపథ్యంలోని మరో సాయిధామమే గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని శ్రీ సాయిరాం దేవాలయం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ ఆలయ దివ్య విశేషాలను తెలుసుకుని తరిద్దాం రండి. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. పల్నాడు ముఖద్వారమైన పిడుగురాల జానంపేట రోడ్డులో ఉన్న ఈ ఆలయం నిత్యం వందలాది మంది భక్తులతో అలరారుతోంది. పిడుగురాలలో సాయిపై భక్తులకు నమ్మకం కలిగి పూజాధికాలు ప్రారంభించి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ 1995వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పచ్చిపులుసు మోహన్ రావు, ఏలూరు పిచ్చయ్య అనే భక్తుల ఆధ్వర్యంలో 1999వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షమై సాయి లీలలతో అలరారుతోంది. భౌతిక దేహాన్ని వీడినా నేను నా భక్తుల కోసం పరుగున వస్తాను. అనంతుడనై అమరుడనై నేను వారిని సంరక్షిస్తానని అభయమిచ్చిన ఆధ్యాత్మిక చైతన్యమూర్తి, సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించే సౌజన్య స్ఫూర్తి షిరిడీ సాయిబాబా. సాయి ఒక మత ప్రవక్త కాదు, మానవాత్మలో దాగిన భగవత్ స్వరూపాన్ని సందర్శించమని బోధించిన మహా ఆధ్యాత్మికవేత్త. అందుకే సాయునాథుడికి అడుగడుగునా గుడి కట్టి ఇష్టదైవంగా భక్తులు కొలుచుకుంటున్నారు. ఆ సంవిధానంలోని పవిత్ర మందిరం పిడుగురాళ్లలోని శ్రీ సాయిరాం మందిరం. పల్నాడుకు ముఖద్వారంగా ఉన్న క్షేత్రంలో సాయినాథుడు భక్తుల కష్టాలను ఈడేర్చే కరుణామయుడిగా పూజలందుకుంటున్నాడు. పిడుగురాళ్ల గ్రామం గుంటూరు జిల్లాలో ఉంది. పల్నాడుకు ముఖద్వారంగా ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. జానంపాడు రోడ్డులో పిడుగురాళ్ల గ్రామ నడిబొడ్డున ఉన్న ఈ దివ్యాలయం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. అల్లంత దూరం నుంచే సాయిరాం మందిర గోపురం కానవస్తుంది. మానసిక ప్రశాంతతకు, ఆధ్యాత్మిక వికాసానికి వేదికలా ఉన్న ఈ ఆలయ స్థానంలో ఒకప్పుడు చిన్న రామమందిరం ఉండేది. అనంతరం భక్తులు, వదాన్యుల సహకారంతో ఇక్కడ సాయి ఆలయాన్ని నిర్మించి సాయిరాం మందిరంగా నామకరణం చేశారు. పిడుగురాళ్ల పరిసర భక్త జనావళికి ఎంతో అందుబాటులో ఉంది ఈ సాయి స్థలి పుణ్యధామం. మహిమాన్విత ఈ సాయిరాం ధామాన్ని భక్తులు, వదాన్యుల సహకారంతో నిర్మించారు.
ఎక్కడ పుట్టితివో సాయి. ఒకప్పుడు ఈ స్థలంలో ఓ చిన్ని రామమందిరం ఉండేది. అయితే ఇక్కడ సాయిబాబా మందిరం నిర్మించాలని తలచి పచ్చిపులుసు మోహనరావు, ఏలూరు పిచ్చయ్య తదితర భక్తులు సంకల్పించి 1995వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. మేము తెలుసుకోలేము ఎక్కడ పుట్టితివో. ఆలయ నిర్మాణాన్ని జరిపి 1999వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ప్రతిష్ఠా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై సాయి భక్తులతో వెలుగొందుతోంది. షిరిడీలో ఉండే సాయిబాబా తమ చెంతకు తరలి వచ్చి తమ కోసం తమ సమక్షంలో నెలకొన్నాడని అక్కడి భక్తులు భావిస్తూ ఉంటారు. పవిత్ర షిరిడీ క్షేత్రములు 3 వత్సరములుంటివి, ఏ మూలను దాగుంటివి. భక్తులు నిత్యం బాబాని దర్శిస్తూ సాయి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. సమీపాన కొన్నాళ్ళుండి ఆపై చటకులు దీరితివి సాయి. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి. శిరోజములను పెంచి అంగీధరించి నిలిచితివి. చిలుమును పట్టి నిప్పును పెట్టి చిద్వినాశము చేసితివి. అల్లా మాలిక్ అనుచు నిత్యము ఆనందించితివి. ఓ విశేష ఆధ్యాత్మిక అనుభవాన్నిచ్చే ఈ దివ్యాలయ గర్భాలయంలో సద్గురు సాయినాథుడు పాలరాతి విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. శ్వేతవర్ణంలో తేజో విరాజమానమైన సాయిమూర్తి దర్శనం భక్తులకు నేత్రానందాన్నిస్తుంది. అంతేకాదు కావలసినంత మానసిక సంతృప్తినిస్తుంది. ఆ సాయినాథుని దివ్యమంగళమూర్తిని మనము దర్శించుకుని తరిద్దాం రండి. షిరిడీ సాయిబాబా మందిరాలని మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఏ ప్రతిమ ప్రత్యేకత దానిదే. సాయి స్థలిలో నెలకొన్న పాలరాతి షిరిడీ సాయిబాబా విగ్రహంలో తేజస్సు ఉట్టిపడుతుంది. సాక్షాత్తు సాయినాథుడే స్వయంగా ఈ ఆలయంలో కొలువయ్యారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఎత్తైన పీఠంపై ఉన్న సాయి విగ్రహం 6 అడుగుల ఎత్తు ఉంటుంది. పాలరాతి విగ్రహంగా కొలువుదీరిన సాయి రజత మకర తోరణంలో రజత కిరీటాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తాడు. జగమంతా వెలిగే సాయి రామా, తళతళలాడే చక్కని మోముతో రామా, మిలమిల మెరిసే చల్లని చూపుతో రామా, మా మదిలోన మెదిలే భక్తి ప్రేమ. ఓ సాయి రామ, ఓ రామ, ఓ సాయి రామ, షిరిడీలో కొలువై ఉన్న రామ, ఓ జగమంతా వెలిగే సాయి
ప్రతి గురువారం సాయిబాబాకు ఇచ్చే హారతులలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. పిడుగురాళ్ల గ్రామవాసులే కాకుండా చుట్టుప్రక్కల ఊళ్ల నుంచి భక్తులు తరలి వస్తారు. సాయికి ఇచ్చే హారతులు కనులకద్దుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. నిద్రలేచిన పొద్దుల్లో నీ రూపం కంటాను, నడిచేటి రహదారుల్లో నిన్నే స్మరించుకుంటాను. తెలియక చేసిన పాపాలెన్నో రామా, ఏ మెరుగక మోసిన నిందలు ఎన్నో రామా. ఈ ఆలయంలో ప్రతి గురువారంతో పాటు ఇతర పర్వదినాలలో సాయికి చేసే అర్చనలు, అభిషేకాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రోది చేస్తాయి. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ క్రతువులో పాల్గొనడం భక్తులు తమ అదృష్ట భాగ్యంగా భావిస్తారు. ప్రతి గురువారంతో పాటు విశేష పర్వదినాలలో సాయికి ఈ ఆలయంలో విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. బాధల తొలగించే బాబా, విధిరాతను మార్చే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే. జల, క్షీర, ఫల, పంచామృతాలు, పుష్పాదులతో పాటు సాయిని అర్చించి భక్తులు అది తమ పూర్వజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. విధిరాతను మార్చే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే. నమ్మిన వీరులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. గురువే సత్యం, గురువే నిత్యం, గురువే లోకం. గురువే సత్యం, గురువే నిత్యం, గురువే లోకం. గురువే తోడు నీడ అనుచూ తెలిపావయ్యా. చెదిరే తలపుల నిలిపే వరము ఇవ్వరావా, చెదిరే తలపుల నిలిపే వరము ఇవ్వరావా. పిలచిన మొరలే వినవా, కదలి రావా. భక్తుల కరుణించే బాబా, బాధల తొలగించే బాబా, ఉన్నది నీవే మాలో ఊపిరి నీవే. నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. నమ్మిన దీనులకంత దారివి నీవే, సూత్రధారివి నీవే. చీకు చింత తుకుల బంత బతుకేవంత, చీకు చింత తుకుల బంత బతుకే. సాయిబాబా ఎన్నో మహిమల్ని అలవోకగా ప్రదర్శిస్తారని భక్తుల నమ్మకం. శ్రీ గురుచరిత్రలో ఇందుకు అనేక ఉదాహరణలు మనకు గోచరిస్తాయి. సాయిని పూజించే వారికి లేమి ఉండదు. ఆ జగద్గురువుని భక్తితో ఏదడిగినా లేదనకుండా ఇస్తాడు. ఏ వరం కోరినా కాదనకుండా సమకూరుస్తాడు. ఆ స్వామి లీలలతో పరమ పునీతమైన ఈ మందిరంలో ఉన్న ఇతర ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సాయిరాం మందిరం ప్రాంగణంలో భక్తులకు శ్రీ కోదండరామస్వామి ఆలయం కనిపిస్తుంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయంలో శ్రీ కోదండరాముడు సీతా, లక్ష్మణ, హనుమత్ సహితంగా విగ్రహ రూపంలో కొలువు తీరాడు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు గర్భాలయంలో కొలువైన కోదండరామస్వామిని భక్తితో సేవించుకుని కర్పూర హారతులు గైకొంటారు. శఠగోప ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అలాగే సాయి ఆలయానికి వాయువ్య దిశలో
ఆంజనేయ స్వామి వారి చిన్న మందిరం ఉంది. సింధూరవర్ణ శోభితంగా కానవచ్చే ఆంజనేయ స్వామి దర్శనం సర్వ అరిష్టాహరణంగా భక్తుల విశ్వాసం. ధునిలోంచి వెలువడే విభూతికి దివ్య మహిమలున్నాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ ధుని ఇక్కడ ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది. భక్తులు ఈ ధుని చుట్టూ ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేసి తరిస్తూ ఉంటారు. ధునికి వెనుకవైపు భాగంలో ద్వారకామాయి దర్శనమిస్తుంది. ఈ మందిరంలో సాయిబాబా వారి పాలరాతి విగ్రహం ఉంది. ఆ పాలరాతి మూర్తికి భక్తులు వినమ్రంగా నమస్కరించుకుంటారు. సాయికిచ్చిన హారతులను కనులకద్దుకుని అది జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. శ్రీ సాయిరాం మందిరానికి నైరుతి భాగంలో విఘ్నేశ్వర స్వామి వారి మందిరం ఉంది. నల్లని రాతిమూర్తిగా కొలువుదీరిన విఘ్నేశ్వరుడు అభీష్ట వరసిద్ధి ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. శ్రీ సాయి స్థలి నిత్యము భక్తుల అఖండ సంకీర్తనలతో మారుమ్రోగుతుంది. సర్వం సాయిమయం అన్నట్లుగా ఈ ఆలయం షిరిడీని తలపిస్తుంది. ప్రతి గురువారం సాయికి చేసే పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. సాయిబాబా చిన్న విగ్రహాన్ని పూల పల్లకీలో ఉంచి భక్తుల సమక్షంలో ఊరేగింపుగా తరలుతారు. ఛత్రం పట్టి పల్లకీ ముందుకు సాగుతూ ఉండగా భక్తుల భజన కీర్తనల మధ్య కోలాహలంగా మేళతాళాలతో పల్లకీ ఉత్సవం కడు కమనీయంగా సాగుతుంది. భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు. భక్త కబీరే నీ మతమన్నావు, భగవాన్. ఆ షిరిడీ సాయి చల్లని చూపులు సదా అందరిపై ప్రసరించి అభిష్ట సిద్ధి కలగాలని అభిలషిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.